హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్. ఈరోజు మనం జయగురు జ్యువెలర్స్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో అయితే మీకు తాళీ చైన్స్ అండ్ జెంట్స్ లేటెస్ట్ చైన్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా జయగురు జ్యువెలర్స్ గురించి మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ షోరూమ్ వచ్చేటప్పటికి మనకి తిరుత్తని ఏరియాలో ఉంటుంది, ఆంధ్ర తమిళనాడు బోర్డర్ అండి. మీరు ఓన్ వెహికల్లో వచ్చినా కూడా ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్కి అయితే ఓన్లీ జస్ట్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఆంధ్ర నుంచి వెళ్ళడానికి మనకి ఎప్పుడూ ట్రైన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గానే ఉంటుంది. వీళ్ళు వచ్చేటప్పటికి ఓన్గా మేకింగ్ అనే యూనిట్ అనేది ఉంటుందండి. సో మనకైతే మేకింగ్ ఛార్జ్ ఏమీ లేకుండానే జ్యువెలరీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 0 మేకింగ్ ఛార్జ్ అండి. అండ్ వేస్టేజ్ కూడా చాలా లెస్ వేస్టేజ్ అనమాట. చాలా తక్కువ వేస్టేజ్ తోటి మనం ఐటమ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి 4% నుంచి మ్యాక్సిమం 10% వేస్టేజ్లో అయితే జ్యువెలరీ అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఎంత డిజైనర్ జ్యువెలరీ తీసుకున్నా కూడా ఓన్లీ 10% మ్యాక్సిమం వేస్టేజ్ అయితే ఉంటుందండి. సో మనకైతే ఈ షోరూంలో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. మీకు బ్రైడల్ కలెక్షన్కి అయితే కంప్లీట్ ఒక ఫ్లోరే ఉంటుందండి. కంప్లీట్ మనకి బ్రైడల్ కలెక్షన్ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ మనకి చాలా అవైలబిలిటీ ఉంటుంది. స్పెషల్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి. మీకు కర్ణాటక స్టైల్ కావాలి అన్నా సరే, లేకపోతే కేరళ స్టైల్ కావాలన్నా, బాంబే స్టైల్ జ్యువెలరీ కావాలన్నా, మీకు ఎలాంటి జ్యువెలరీ అయినా సరే మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ ఒక్క షోరూమ్కి విజిట్ చేయొచ్చండి. మీరు కావాలి అంటే షోరూమ్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీడియో కాల్లో కూడా మీకు ఐటమ్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చండి. మీరు ఏదైనా ఐటమ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకోవాలి అంటే నేను స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్లీజ్ అండి, కాల్స్ అయితే అవాయిడ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేయండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తారు. అలాగే మనకి ఐటమ్స్ అయితే చాలా గుడ్ క్వాలిటీతో అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. చెన్నై అండ్ తమిళనాడులోనే మోస్ట్ ఫేమస్ అండ్ ట్రస్టెడ్ షోరూమ్ అండి. మీరు హ్యాపీగా జ్యువెలరీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంక మనం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి మనకి కేరళ స్టైల్ ప్యాటర్న్ వస్తుందండి. ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా, మనకి కొంచెం లావుగా వస్తుందన్నమాట. లోపల మనకి కొంచెం స్మాల్ డిజైన్ లాగా వచ్చి సైడ్స్ వచ్చేటప్పటికి 2 sides మూవల్ వస్తుంది. సో మనకి ప్యాటర్న్ చూడడానికి అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఈ చైన్ వెయిట్ వచ్చేటప్పటికి మనకి 24 grams వెయిట్ అండ్ 6.5% వేస్టేజ్లో వస్తుందండి. అండ్ ఈ చైన్స్ అన్ని మనకి 24 inches సైజ్ వస్తుంది. మనకి వీటిలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మనకి ప్యాటర్న్స్ అయితే చాలా అవైలబిలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే 2 chains మిక్స్ లాగా వస్తుంది అనమాట. కొంచెం పార్ట్ వచ్చి ఒక టైప్ వస్తుంది, నెక్స్ట్ ఇంకొక టైప్ చైన్ వస్తుంది. మిడిల్లో చూస్తున్నారు కదా, మనకి స్మాల్ రాడ్ స్టైల్లో ఉంటుంది. దాని మీద కూడా మనకి డిజైన్ అనేది చెక్కి ఉంటుంది. సో దానివల్ల చైన్ మనకి అటు ఇటు మూవ్ అయినప్పుడు కూడా మనకి షైనింగ్ కానీ ఆ అపీరెన్స్ అయితే చూడటానికి లుక్ చాలా స్టైలిష్గా చాలా బాగుంటుందండి. ఇలాంటివి మీరు డ్రెస్సెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి చాలా తక్కువ వెయిట్లో వస్తుందండి. ఓన్లీ 24.29 grams వెయిట్ అండ్ వేస్టేజ్ వచ్చేటప్పటికి 6.5% వస్తుంది ఫ్రెండ్స్. ఇవి రెగ్యులర్ షోరూమ్స్తో కంపేర్ చేస్తే మనకి వేస్టేజ్ అయితే చాలా తక్కువ వస్తుందండి. అండ్ 0% మేకింగ్ ఛార్జ్లో వస్తాయి అన్నమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది కేరళ స్టైల్లోనే మనకి కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ కావాలి అంటే మీరు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చండి. వచ్చేటప్పటికి కొంచెం మనకి విడ్త్ వస్తుందన్నమాట. విడ్త్ వచ్చి కొంచెం లైట్ వెయిట్లోనే వస్తుంది. ఈ చైన్స్ కూడా, ఈ చైన్ వచ్చేటప్పటికి మనకి 24 grams వెయిట్లో వస్తుందండి. వేస్టేజ్ కూడా 6.5% వస్తుందన్నమాట. ఈ ప్యాటర్న్ చూడండి, ఈ ప్యాటర్న్ నేమ్ వచ్చేటప్పటికి అరుంబజైతి అంటారండి. మనకి కోయంబత్తూర్ స్టైల్ కటింగ్ వస్తుంది. మనకి చైన్ మీద మొత్తం కటింగ్ లాగా వస్తుంది చూడండి. సో మనకి చైన్ ఏంటంటే మనకి రొటేట్ అయినప్పుడు కానీ కదిలినప్పుడు షైనింగ్ లాగా ఉంటుందండి. సో లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇది కూడా మనకి 24 grams వెయిట్లో వస్తుంది ఫ్రెండ్స్. లెంత్ కూడా మీకు 24 inches వస్తుందండి. మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇదైతే నాన్తాడ్ అంటే ట్రెడిషనల్ ప్యాటర్న్ అనమాట. ఎప్పటి నుంచో మనకి యూస్ చేస్తూ ఉంటారు కదా మన అమ్మ వాళ్ళు కానీ అందరూ. సో ఇదైతే నాన్తాడు ప్యాటర్న్ అండి. ఇది కూడా ఈ చైన్స్కి అయితే మనకి స్పెషల్గా ఓన్లీ 5% వేస్టేజ్ వస్తుంది. నో మేకింగ్ ఛార్జ్ అండి. మీరు ఏ ఐటమ్ అయినా సరే జయగురు జ్యువెలర్స్లో పర్చేస్ చేసుకోండి. నో మేకింగ్ ఛార్జ్తో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ చైన్ చూస్తున్నారు కదా, మనకి జనరల్గా చాలామంది చైన్స్ యూస్ చేసుకుంటూ ఉంటారు, రఫ్గా ఉన్నాయని ఫీల్ అవుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు. బట్ ఇదైతే అస్సలు ఉండదండి. చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్. కిడ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రాంగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కూడా మనకి ఓన్లీ 5% వేస్టేజ్లో వస్తుందండి. 24 inches లెంత్ వస్తుంది. వెయిట్ వచ్చేటప్పటికి ఓన్లీ 12 grams అండి. ఓన్లీ 12 gramsలోనే మనకి తాళీ చైన్స్ అయితే జయగురు జ్యువెలర్స్లో అవైలబిలిటీలో ఉంటుంది. ప్రతి ఐటమ్
మీరు ఏ ఐటమ్ అయినా సరే పర్చేస్ చేసుకోండి. హాల్ మార్క్ సింబల్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. మనం గోల్డ్ ప్యూరిటీ గురించి అస్సలు ఆలోచించిన అవసరం లేదండి. మనకి మంచి గోల్డ్ ఐటమ్సే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. తమిళనాడులోనే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న షాప్ అండి. 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్లో. ఈ చైన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి IPL మోడల్ వస్తుందండి. మోడల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఒక దాని మీద వచ్చేటప్పటికి మనకి లైన్స్ లాగా వస్తుంది, ఇంకొకటి వచ్చేటప్పటికి సమ్ డిఫరెంట్ ప్లాటినం ఫినిష్ లాగా ఉంటుంది. మనకి గోల్డ్ మీద వస్తుంది అనమాట పాలిష్. మనకి ఐటమ్ పాలిష్ కానీ షైనింగ్ కానీ అన్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఈ చైన్ కూడా ఓన్లీ 12 grams వెయిట్, 6.5% వేస్టేజ్లో అవైలబిలిటీ ఉంటుందండి. మనకి డిఫాల్ట్ లెంత్ వచ్చేటప్పటికి చైన్స్ అన్ని 24 సైజ్ వస్తుందండి. 24 inches లెంత్ అయితే వస్తుంది ఈ చైన్స్. ఈ ప్యాటర్న్ చూడండి, ఇదైతే మనకి సచిన్ మోడల్ అంటారంట. ప్యాటర్న్ నేమ్ వచ్చేటప్పటికి నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. అలాగే చైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఇదైతే జెంట్స్ చైన్ అనమాట. చాలా అంటే చాలా తక్కువ వెయిట్లోనే అవైలబిలిటీ ఉంటుంది. ఈ చైన్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 12 grams వెయిట్లో అవైలబిలిటీ ఉంటుందండి. వేస్టేజ్ వచ్చేటప్పటికి 7% వస్తుందన్నమాట. చైన్ కూడా మనకి లైట్ వెయిట్లో ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. లెంత్ కూడా 24 inches వస్తుంది. డైలీ వేర్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. హాల్ మార్క్ అయితే మీరు ఈవెన్ నో స్పిన్ తీసుకున్నా కూడా మీకు నో స్పిన్కి కూడా హాల్ మార్క్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఈ చైన్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి దూల్ చైన్ అంటారండి. మనకి చైన్ మధ్యలో లోపల ఒక మువ్వలాగా ఉంటుంది చూడండి, స్మాల్ గోల్డ్ బాల్ లాగా ఉంటుంది ప్యాటర్న్. సో దీని అయితే దూల్ చైన్ అంటారండి. మనకి ప్యాటర్న్ కూడా కొంచెం చూడటానికి లుక్ అయితే కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది, బట్ చాలా లైట్ వెయిట్లో వస్తుందండి. ఈ చైన్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 12 grams వెయిట్లో అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. 7% వేస్టేజ్ వస్తుంది. మనకి లైట్ వెయిట్ ఉన్నా కూడా మీరు డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు అండి. చైన్ చూసారు ఎంత స్ట్రాంగ్ ఉందో, డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ ప్యాటర్న్ చూడండి, ఈ ప్యాటర్న్ నేమ్ వచ్చేటప్పటికి లోటస్ ప్యాటర్న్ అంటారంటండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి జెంట్స్ చైన్స్ లాగా కానీ లేకపోతే కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానీ యూస్ చేసుకోవచ్చు. డైలీ యూస్ చేసుకున్న ప్రాబ్లం ఏముండదండి. చాలా లైట్ వెయిట్లో వస్తుంది. చైన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ప్యాటర్న్ చూసారు కదా, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకు ఓన్లీ 12.12 grams వెయిట్లో అవైలబిలిటీ ఉంటుందండి. వేస్టేజ్ వచ్చి 7.5% వస్తుంది. అండ్ ఇదైతే మనం ఇంతకుముందు చూసాం కదా, సేమ్ బాక్సుందరి ప్యాటర్న్ వస్తుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది చైన్ అయితే. బాక్సుందరిలో కూడా మనకి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ లాగా బాల్స్ లాగా డిజైన్ వచ్చేస్తుంది. చైన్ అయితే చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. చైన్ కూడా మనకి బాల్స్ డిజైన్ వచ్చినా కూడా మనకి వెయిట్ అయితే చాలా లెస్ వెయిట్లో అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ చూసారు కదా, మనకి కడ్డీ లాగా వచ్చి కటింగ్ వస్తుంది దాని మీద. వెయిట్ అయితే మనకి ఓన్లీ 12 gramsలో అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. వేస్టేజ్ వచ్చేటప్పటికి ఈ ప్యాటర్న్కి 7.5% వేస్టేజ్ వస్తుంది. లెంత్ కూడా 24 inches లెంత్ వస్తుంది ఫ్రెండ్స్. కటింగ్ కూడా వస్తుంది అనమాట మనకి మిడిల్లో బాల్స్కి. అండ్ చాలా లెస్ వెయిట్లో మనకి తాళీ చైన్స్ అయితే హ్యూజ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే కేరళ స్టైల్లోనే ఫ్యాన్సీ వెరైటీ అండి. మనకి చూస్తున్నారు కదా, హార్ట్ సింబల్ షేప్ లాగా వచ్చి సైడ్ మనకి మూవల్ లాగా వస్తుంది. కటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇవి మనం కిడ్స్కి అయినా సరే మీకు యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ 11.97 grams వెయిట్లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ వేస్టేజ్ వచ్చేటప్పటికి 7% అండి. సైజ్ అన్నీ మీకు 24 inches లెంత్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇదైతే మనకి హలో రోప్ అంటారండి. హలో రోప్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 4% వేస్టేజ్ ఉంటుంది. అందులో కూడా మనకి తాళి ఉంటుంది కదా, నాన్తాడు చుట్టినట్లు ఉంటుందన్నమాట. ప్యాటర్న్ అయితే హాలోరో ప్యాటర్న్ అంటే నాన్తాడు చుట్టినట్లు ఉంటుంది. అండ్ ఇదైతే మనకు ఓన్లీ 16.37 grams వెయిట్లో వస్తుంది. అండ్ వేస్టేజ్ వచ్చేటప్పటికి ఓన్లీ 4% వేస్టేజ్ వస్తుందండి. ఇందులో కూడా మీకు హై వెయిట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇదైతే ఈ చైన్ కొంచెం లావు ఉంటుంది, ఇంతకుముందు చూసిన దాంతో కంపేర్ చేసి ఇదైతే కొంచెం లావుగా ఉంటుంది. ఇదైతే మనకి 24 grams వెయిట్లో వస్తుందండి. మీరు ఎంత వెయిట్లో తీసుకున్నా కూడా ఈ ప్యాటర్న్ అయితే మనకి ఓన్లీ 4% వేస్టేజ్లో వస్తుంది. అండ్ మనకి హాలో రోప్లోనే ఇది స్క్వేర్ స్టైల్ లాగా ఉంటుందంటండి. కటింగ్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ కూడా మీకు ఓన్లీ 4% వేస్టేజ్లోనే అవైలబిలిటీ ఉంటుంది. వెయిట్ వచ్చేటప్పటికి మనకి 32.2 grams వెయిట్లో అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి హాట్ ఇన్ లీఫ్ ప్యాటర్న్ అండి. ప్యాటర్న్ కూడా మనకి రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. హార్ట్ షేప్ అనేది మనకి చైన్కి మిడిల్ పార్ట్లో ఉంటుంది. అండ్ అది కూడా మనకి కటింగ్ లాగా వస్తుందండి.
సో మనకి కటింగ్ రావడం వల్ల ఏంటంటే లుక్ అనేది చైన్ లుక్ అనేది చాలా బాగుంటుంది. మనం చైన్ లాగా తాళీ చైన్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు. లెంత్ కూడా చాలా లెంత్ వస్తుందండి. లెంత్ వచ్చి 30 ఇంచెస్ వస్తుంది అండ్ వెయిట్ వచ్చేటప్పటికి మనకి 39 గ్రామ్స్ వస్తుందండి. 5.5% వేస్టేజ్ వస్తుంది ఈ ప్యాటర్న్ అయితే. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి సరుడు అండి. మనకి సైడ్ ఇలా పెండెంట్స్ కానీ బాల్స్ కాన్సెప్ట్తో వచ్చేస్తుంది. మనకి ఈ చైన్కి అయితే రూబీ ఎమరాల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో బాల్స్ వస్తాయండి సైడ్ వచ్చేటప్పటికి. అండ్ ఈ చైన్స్ అయితే మనకి 5.5% వేస్టేజ్లో అవైలబిలిటీ ఉంటుంది. వెయిట్ కూడా 40.13 గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి. లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ సైజ్ వస్తుందన్నమాట. ఈ ప్యాటర్న్ ఏ చైన్స్ అయినా సరే మీకు ఓన్లీ 5.5% వేస్టేజ్లో వస్తుంది. ఇదైతే స్పైరల్ మోడల్ వస్తుందండి. మనకి రొటేట్ అవుతుందన్నమాట. సో మనకి ఎటు సైడ్ చైన్ మూవ్ అయినా సరే మనకి బ్యాక్ సైడ్ వస్తుంది అన్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఎటు సైడ్ అయినా సరే స్టోన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి రూబీ ఎమరాల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో వస్తుందండి. ఈ టైప్ ఆఫ్ చైన్స్ మనకి 20 గ్రామ్స్ నుంచి నియర్లీ 20 గ్రామ్స్ వెయిట్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. మనకి 20 నుంచి ఇంకా మనకి ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇదైతే 40 గ్రామ్స్ వెయిట్ అండి అవైలబిలిటీలో ఉంది. అండ్ వేస్టేజ్ కూడా మనకి ఓన్లీ 5.5% వస్తుందండి. మీరు జయగురు జ్యువెలర్స్లో ఏ జ్యువెలరీ ఐటమ్ అయినా సరే పర్చేస్ చేసుకోండి. నో మేకింగ్ ఛార్జ్ ఉంటుంది. 0% మేకింగ్ ఛార్జ్ అండ్ లో వేస్టేజ్ అయితే ఉంటుందండి. అండ్ ఇంతకుముందు మనం గ్రీన్ ఎమరాల్డ్ అండ్ రూబీ వైట్ స్టోన్స్ కాంబినేషన్ చూసాం కదా. ఈ చైన్ అయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లాగా వస్తుందండి. మల్టీ కలర్లో స్టోన్స్ ఉంటాయి, బాల్స్ స్టోన్ బాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ మనకి సేమ్ అదే కాన్సెప్ట్ అండి. 3 బాల్స్ కాన్సెప్ట్తో వస్తుంది. అండ్ స్పైరల్ వచ్చేటప్పటికి వితౌట్ బాల్ కాన్సెప్ట్తో వస్తాయి. అండ్ మనకి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే మనకి ఓన్లీ 40 గ్రామ్స్ వెయిట్లో అవైలబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా, మనకి సైడ్ లాకెట్ ప్యాటర్న్లోనే లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది చూడండి. సేమ్ మనకి అమ్మవారు అయితే ఐడల్ చాలా బాగుంటుంది. అండ్ డ్రాప్ షేప్ లాగా ఉంటుందండి. ఫ్లవర్ డిజైన్ లాగా మనకి రూబీ ఎమరాల్డ్ అండ్ సీజెడ్స్ కాంబినేషన్లో ఇచ్చేస్తారు. అండ్ పైన వచ్చేటప్పటికి బాల్ స్మాల్ మనకి స్టోన్ బాల్ కాన్సెప్ట్తో వస్తుందండి. ఈ చైన్ వచ్చేటప్పటికి మనకి 40.29 గ్రామ్స్ వెయిట్లో వస్తుంది. అండ్ 5.5% వేస్టేజ్ వస్తుందండి. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ మనం చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, పెండెంట్ అనేది డాలర్ ఇట్లా టర్న్ అయినప్పుడు బ్యాక్ సైడ్ అంతా మనకి అట్లా ఓపెన్ లాగా ఉంటుంది అనేసి. సో మనకి అలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఈ పీకాక్ డిజైన్ ప్యాటర్న్ అయితే బాగా యూజ్ అవుతుందండి. మనకి ఎటు సైడ్ టర్న్ అయినా సరే పెండెంట్ అయితే మనకి స్టోన్స్ తోటి వచ్చేసింది. వన్ సైడ్ వచ్చేటప్పటికి రూబీస్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా, పీకాక్ అనేది ఎమరాల్డ్ స్టోన్ అండ్ వైట్ తోటి కాంబినేషన్ తోటి వచ్చేస్తుంది. మనకి డిఫరెంట్గా ఉంటుందండి. ప్యాటర్న్ కూడా మీకు రొటేట్ అయినా సరే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. డిజైనింగ్ అయితే లాకెట్ అనేది బాగుంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ 40 గ్రామ్స్ వెయిట్ అండ్ 5.5% వేస్టేజ్లో వస్తుంది. మనకి స్టోన్ ఐటమ్ వద్దు అనుకునే వాళ్ళు ఇలాంటి చైన్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చండి. ఇది మొత్తం మనకి ఓన్లీ గోల్డ్, సాలిడ్ గోల్డ్తో వచ్చేస్తుంది అనమాట. గోల్డ్లో కూడా బాల్స్ చూడండి, అక్కడక్కడ బాల్స్ వస్తాయి. 3-4 బాల్స్ కాన్సెప్ట్తో వస్తుంది. బాల్స్ మీద కూడా మనకి కటింగ్ వస్తుందండి. సో కటింగ్ రావడం వల్ల లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ చైన్స్ వచ్చేటప్పటికి 23.74 గ్రామ్ వెయిట్లో అవైలబిలిటీ ఉంటుందండి. వీటికైతే 7.5% వేస్టేజ్ వస్తుంది. మీరు నార్మల్ చైన్ లాగైనా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే తాళీ చైన్స్కైనా యూస్ చేసుకోవచ్చు అండి ఇవి. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇది చూస్తున్నారు కదా, ఇదైతే స్పైరల్ కాన్సెప్ట్తో వస్తుందండి. మనం ఇంతకుముందు స్టోన్ చూసినట్లుగానే ఇదైతే ప్లెయిన్ గోల్డ్లో వస్తుందన్నమాట. అండ్ మీకు దాని మీద కూడా కటింగ్ వస్తుందండి. కటింగ్ రావడం వల్ల షైనింగ్ బాగుంటుంది. ఇవన్నీ మనకి గట్టి చాతాలం అంటారు కదా, అలా వస్తుందండి. చైన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది వచ్చి 32.01 గ్రామ్స్ వెయిట్ అండి. అండ్ వేస్టేజ్ 6% వస్తుంది. ఓన్లీ 6% వేస్టేజ్లోనే ఈ ప్యాటర్న్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. వీటిలోనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి. ఇదైతే మనకి కొంచెం ఓవెల్ షేప్ లాగా వస్తుంది, డ్రమ్ షేప్ స్టైల్లో ఉంటుంది. మిడిల్ పార్ట్లో వచ్చేటప్పటికి బాల్ షేప్ వస్తుందండి. అది కూడా మనకి స్మాల్ కటింగ్ లాగా వస్తుందండి. ఆ కటింగ్ అనేది మనకి లుక్ అయితే స్టోన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఏదైనా సన్లైట్ కానీ ఏదైనా లైట్ కానీ పడినప్పుడు మనకి అది స్టోన్ లాగా ఉంటుంది లుక్ అయితే. ఈ చైన్ లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ వస్తుందండి. అండ్ వెయిట్ వచ్చేటప్పటికి 32.18 గ్రామ్స్ వస్తుంది. వేస్టేజ్ 6% వస్తుందండి. మనం ఇప్పటి వరకు లేడీస్ తాళీ చైన్స్ చూసాం కదా, ఇప్పుడైతే కొన్ని జెంట్స్ ప్యాటర్న్స్ అయితే చూద్దాము. ఇవైతే ఇండో
ఇండో ఇటాలియన్ ప్యాటర్న్స్ వస్తాయండి. మనకి ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మనకి లింక్స్ లాగా ఉంటాయి అన్నమాట చైన్స్ అనేవి. అండ్ పాలిష్ కూడా మనకి వీటికి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వేస్టేజ్ కూడా మనకి 7.5% వేస్టేజ్లో ఉంటుంది. వెయిట్ వచ్చి 50 గ్రామ్స్లో వస్తుందండి వెయిట్. అండ్ సెకండ్ చైన్ చూస్తున్నారు కదా, సెకండ్ చైన్ వచ్చి మనకు ఒక్కొక్క చైన్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఈ చైన్ అయితే ఓన్లీ 32 గ్రామ్స్ వెయిట్లో అవైలబిలిటీ ఉంటుంది. ఈ ఇండో ఇటాలియన్ ప్యాటర్న్స్ అనేటికి మనకి ఆల్మోస్ట్ 7.5% వేస్టేజ్లో వస్తాయండి. ఈ చైన్ లింక్స్ చూస్తున్నారు కదా, మనకి మిడిల్ పార్ట్లో ఇంకొక డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఈ చైన్ వెయిట్ వచ్చేటప్పటికి 49.69 గ్రామ్స్ అయితే వెయిట్ వస్తుంది. అండ్ 7.5% వేస్టేజ్ వస్తుందండి. జెంట్స్ వాటిల్లో ఇండో ఇటాలియన్ ప్యాటర్న్స్ అయితే మీకు డిఫరెంట్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఇదైతే కోరల్ మాల అండి, కోరల్ మాల అండ్ పర్ల్ మాల అనమాట. ఇవి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది లెంత్ వచ్చేటప్పటికి మనకి 24 ఇంచెస్ లెంత్ వస్తుందండి. వీటిలో కోరల్స్ వెయిట్ సపరేట్ అండ్ గోల్డ్ వెయిట్ అయితే సపరేట్ ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ వెయిట్ అయితే 16 గ్రామ్స్ వస్తుంది. కోరల్స్ వెయిట్ 4 గ్రామ్స్ లెస్ చేసేస్తారు. నెట్ వెయిట్ వచ్చి 12 గ్రామ్స్ అండ్ వేస్టేజ్ అయితే 8.5% వస్తుందండి. సేమ్ మనకి పర్ల్ మాల కూడా అంతే వస్తుందన్నమాట. సేమ్ మనకి గోల్డ్ వెయిట్ అండ్ పర్ల్ వెయిట్ అనేది సపరేట్గా తీసుకుంటారండి. ఇందులో గోల్డ్ వెయిట్ వచ్చి ఓన్లీ 11 గ్రామ్స్ అండ్ వేస్టేజ్ వచ్చి 8.5% వస్తుంది. పర్ల్ వెయిట్ సపరేట్గా ఉంటుందండి. మనకి జెంట్స్ వాటిలోనే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఈ ప్యాటర్న్స్ అయితే మనకి డిఫరెంట్ వస్తాయండి. ప్యాటర్న్ చూస్తున్నారు కదా, చైన్ అయితే చాలా లావుగా ఉంటుంది. ఈ ప్యాటర్న్ని జడేజా మోడల్ అంటారంటండి. లీఫ్ లాగా ఉంటుంది చూడండి. మనకి ప్యాటర్న్ అయితే చైన్ కూడా విడ్త్ అయితే వస్తుంది. వెయిట్ వచ్చి 39.99 గ్రామ్స్ అండ్ వేస్టేజ్ 7% వస్తుందండి ఈ ప్యాటర్న్కి అయితే. ఈ సెకండ్ అండ్ థర్డ్ చైన్స్ వచ్చి సేమ్ ప్యాటర్న్స్ అండి, మనకి డిఫరెంట్ వెయిట్స్లో అనమాట. ఈ ప్యాటర్న్ నేమ్ని కట్లే అంటారు. అండ్ కటింగ్ కూడా మనకి డిఫరెంట్ ఉంటుందండి. 31 గ్రామ్స్ వెయిట్ అండ్ 7.5% వేస్టేజ్ వస్తుందండి. ఈ కట్లే ప్యాటర్న్స్కి అయితే 7.5% వేస్టేజ్ వస్తుంది. ఈ చైన్ అయితే 40.03 గ్రామ్స్ వెయిట్లో ఉంటుంది ఫ్రెండ్స్. గుడ్ కలెక్షన్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.